Hi everyone, welcome back to my channel. Let's learn daily use English sentences. నువ్వంతా నాశనం చేశావు. నువ్వంతా నాశనం చేశావు. You ruined everything. You ruined everything. Ruined అంటే నాశనం అవ్వడం, పాడవడం అని అర్థం వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. You didn't need to go there. You didn't need to go there. Didn't need అంటే అవసరం లేదు. ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావు. ఇంతసేపు నువ్వు ఎక్కడ ఉన్నావు. Where were you for so long? Where were you for so long? So long అంటే ఎక్కువసేపు, లాంగ్ పీరియడ్, చాలాసేపు, ఎక్కువ సమయం అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా కాలంగా చూడలేదు అంటాం కదా. I haven't seen you for so long. నేను వెళ్ళకుండా ఉండాల్సింది. నేను వెళ్ళకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ గాన్. ఐ షుడ్ నాట్ హ్యావ్ గాన్ అంటే నేను వెళ్ళకుండా ఉండాల్సింది. నువ్వు అంత డబ్బు ఖర్చు చేసి ఉండాల్సింది కాదు. నువ్వు అంత డబ్బు ఖర్చు చేసి ఉండాల్సింది కాదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ స్పెండ్ సో మచ్ మనీ. యూ షుడ్ నాట్ హ్యావ్ స్పెండ్ సో మచ్ మనీ. స్పెంట్ అంటే ఖర్చు పెట్టడం. నేను నీ మాట వినాల్సింది. నేను నీ మాట వినాల్సింది. ఐ షుడ్ హ్యావ్ లిజన్ టు యూ. ఐ షుడ్ హ్యావ్ లిజన్ టు యూ. లిజన్ అంటే విను. నేను చూడాల్సింది. నేను చూడాల్సింది. ఐ షుడ్ హ్యావ్ సీన్. ఐ షుడ్ హ్యావ్ సీన్. నువ్వు ఇంకా నిద్రలేవలేదా. నువ్వు ఇంకా నిద్రలేవలేదా. హ్యావెంట్ యూ ఓకెన్ అప్ ఎట్. హ్యావెంట్ యూ ఓకెన్ అప్ ఎట్. నువ్వు ఇంకా స్నానం చేయలేదా. నువ్వు ఇంకా స్నానం చేయలేదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు. హ్యావెంట్ యూ టేకెన్ అ షవర్ ఎట్. హ్యావెంట్ యూ టేకెన్ అ షవర్ ఎట్. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకా తినలేదా, ఇంకా బ్రష్ చేయలేదా అంటాం కదా. అలాంటప్పుడు ఇలా అనాలి. హ్యావెంట్ యూ బ్రష్డ్ యువర్ టీత్ ఎట్. హ్యావెంట్ యూ ఈటెన్ ఎనీథింగ్ ఎట్ అంటే నువ్వు ఇంకా ఏం తినలేదా. వీలైతే తొందరగా రండి. వీలైతే తొందరగా రండి. కమ్ ఎర్లీ ఇఫ్ పాసిబుల్. కమ్ ఎర్లీ ఇఫ్ పాసిబుల్. ఇఫ్ పాసిబుల్ అంటే వీలైతే. తొందరగా రండి. కమ్ ఎర్లీ. వీలైతే ఇంటికి రండి. వీలైతే ఇంటికి రండి. కమ్ హోమ్ ఇఫ్ పాసిబుల్. కమ్ హోమ్ ఇఫ్ పాసిబుల్. వీలైతే ఇంటికి రండి. అతను పాఠశాల నుండి తిరిగి వచ్చాడు. అతను పాఠశాల నుండి తిరిగి వచ్చాడు. He has come back from school. He has come back from school. అతను నిన్ను చూడటానికి వచ్చాడు. అతను నిన్ను చూడటానికి వచ్చాడు. He has come to see you. He has come to see you. అతను నాతో మాట్లాడడానికి వచ్చాడు. He has come to talk to me. అతను నన్ను కలవడానికి వచ్చాడు. He has come to meet me. అతను బుక్ తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. హీ హ్యాస్ కమ్ టు రిటర్న్ ద బుక్. ఇంతకు మించి నేను తినలేను. ఇంతకు మించి నేను తినలేను. ఐ క్యాంట్ ఈట్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ ఈట్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ ఈట్ అంటే నేను తినలేను. మోర్ దాన్ దిస్ అంటే ఇంతకు మించి నేను తినలేను. ఇదివరకు ఇక్కడ స్కూల్ ఉండేది. ఇదివరకు ఇక్కడ స్కూల్ ఉండేది అంటే ఇదివరకు స్కూల్ ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఆ ప్లేస్లో ఇంకోటి ఏదో కట్టేశారు. దేర్ యూస్ టు బీ ఎ స్కూల్ హియర్. దేర్ యూస్ టు బీ ఎ స్కూల్ హియర్. ఇదివరకు మా ఇంటి దగ్గర ఒక గుడి ఉండేది. ఇదివరకు మా ఇంటి దగ్గర ఒక గుడి ఉండేది. దేర్ యూస్ టు బీ ఎ టెంపుల్ నియర్ అవర్ హౌస్. దేర్ యూస్ టు బీ ఎ టెంపుల్ నియర్ అవర్ హౌస్. నేను చికెన్ తినకుండా ఉండలేకపోయాను. నేను చికెన్ తినకుండా ఉండలేకపోయాను. ఐ కుడ్ నాట్ హెల్ప్ ఈటింగ్ చికెన్. ఐ కుడ్ నాట్ హెల్ప్ ఈటింగ్ చికెన్. చికెన్ తినకూడదనుకున్నాను కానీ దాన్ని చూసిన వెంటనే ఇక ఉండలేక తినేసానన్నమాట. నేను ఆ డ్రెస్ కొనకుండా ఉండలేకపోయాను. నేను ఆ డ్రెస్ కొనకుండా ఉండలేకపోయాను. ఐ కుడ్ నాట్ హెల్ప్ బయింగ్ ద డ్రెస్. I could not help buying the dress.
నేను టీవీ చూడకుండా ఉండలేను. నేను టీవీ చూడకుండా ఉండలేను. ఐ క్యాంట్ హెల్ప్ వాచింగ్ టీవీ. ఐ క్యాంట్ హెల్ప్ వాచింగ్ టీవీ అంటే నేను టీవీ చూడకుండా ఉండలేను. ఐ క్యాంట్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ ఆర్ జనరల్ సిచ్యువేషన్లో యూస్ చేస్తాం. అదే కుడ్ నాట్ అనేది పాస్ట్ సిచ్యువేషన్లో యూస్ చేస్తాం. కుడ్ నాట్ అంటే పాస్ట్, కెనాట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో యూస్ చేస్తాం. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను. ఐ క్యాంట్ హెల్ప్ టాకింగ్ విత్ యూ. ఐ క్యాంట్ హెల్ప్ టాకింగ్ విత్ యూ. లేకపోతే ఐ క్యాంట్ హెల్ప్ టాకింగ్ టు యూ అని కూడా అనొచ్చు. అతను ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అతను ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. హీ హ్యాజెంట్ రిటర్న్ హోమ్ ఎట్. హీ హ్యాజెంట్ రిటర్న్ హోమ్ ఎట్. అతను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. హీ లెఫ్ట్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. హీ లెఫ్ట్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. లెఫ్ట్ అంటే వెళ్ళిపోవడం. వితౌట్ టెల్లింగ్ ఎనీవన్ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఐ న్యూ యూ వుడ్ కమ్. ఐ న్యూ యూ వుడ్ కమ్. న్యూ అంటే నాకు తెలుసు, యూ వుడ్ కమ్ నువ్వు వస్తావని. అలా చేయడం నాకు చాలా సులభం. అలా చేయడం నాకు చాలా సులభం. ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు డూ సో. ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు డూ సో. ఏదైనా పని చేయమంటే అది చాలా ఈజీ, నేను చేసేస్తాను అంటాం కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూస్ చేస్తాం. ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు డూ సో. అతన్ని చూస్తే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. అతన్ని చూస్తే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. ఐ ఫీల్ గ్రంపీ ఆన్ సీయింగ్ హిమ్. ఐ ఫీల్ గ్రంపీ ఆన్ సీయింగ్ హిమ్. గ్రంపీ అంటే చిరాకు. నువ్వు నాకు ఫోన్ చేసి వారం అయ్యింది. నువ్వు నాకు ఫోన్ చేసి వారం అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ అ వీక్ సిన్స్ యూ కాల్డ్ మీ. ఇట్ హ్యాస్ బీన్ అ వీక్ సిన్స్ యూ కాల్డ్ మీ. నాతో మాట్లాడి వారం అయ్యింది అంటే ఇట్ హ్యాస్ బీన్ అ వీక్ సిన్స్ యూ టాక్ టు మీ. నాకు బిడ్డ పుట్టి 5 నెలలు అయ్యింది. నాకు బిడ్డ పుట్టి 5 నెలలు అయ్యింది. ఇట్ హ్యాస్ బీన్ 5 months సిన్స్ ఐ హ్యాడ్ ఎ బేబీ. ఇట్ హ్యాస్ బీన్ 5 months సిన్స్ ఐ హ్యాడ్ అ బేబీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.